అక్క బైబిల్ చదువుతున్నట్టుంది. అక్క, నాకు డౌట్ అక్క. ఏంటి తమ్ముడు? ఈ ప్రపంచంలో చాలామంది దేవుళ్ళని పిలువబడుతున్న వారు ఉన్నారు కదక్క. వాళ్ళందరినీ మనం నమ్ముకుంటే మనకి ఇంకా చాలా బ్లెస్సింగ్స్ వస్తాయి కదక్క. కాబట్టి నమ్ముకుంటే తప్పేముంది? అవును తమ్ముడు, నువ్వు చెప్పింది నిజమే. ఈ ప్రపంచంలో చాలామంది దేవులుగా పిలువబడిన వాళ్ళు ఉన్నప్పటికీ ఒకే ఒక నిజమైన దేవుడు మన కోసం మరణించి రక్తం కార్చి మన కోసం తిరిగి లేచాడు. అందుకే బైబిల్లోని దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు. అందులో మొదటి ఆజ్ఞ ఏంటంటే, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. అందుకే ఇంతమంది దేవుళ్ళుగా పిలువబడిన వాళ్ళ బ్లెస్సింగ్స్ కన్నా ఒకే ఒక నిజమైన దేవుళ్ళ బ్లెస్సింగ్స్ మనకి చాలు తమ్ముడు. సరే అక్క. హాయ్ బ్రదర్, గాడ్ బ్లెస్ యూ బ్రదర్. హాయ్ సిస్టర్, గాడ్ బ్లెస్ యూ సిస్టర్. ఎక్కడికి వెళ్తాం సిస్టర్? నేను మా ఫ్రెండ్స్తోని వీధిలోని విగ్రహములు పెట్టారు కదా, అవి సరదాగా చూడడానికి వెళ్తున్నాం బ్రదర్. అదేంటి సిస్టర్ అలా చెప్తున్నావు? దేవుడు మోషేకి 10 ఆజ్ఞలు ఇచ్చారు కదా, దాంట్లో 10 ఆజ్ఞలు ఇచ్చారు కదా, దాంట్లో 2వ ఆజ్ఞ ఏమంటే, పైన ఆకాశం అందే కానీ కింద భూమి అందే కానీ భూమి కింద నీళ్ళ అందే కానీ ఏ విగ్రహమునైనా పూజింపకూడదు, సాగిలపడకూడదు అని చెప్పారు కదా సిస్టర్. అవును బ్రదర్, ఆజ్ఞ మర్చిపోయాం బ్రదర్. ఇంకిప్పుడు అలా చేయం బ్రదర్. హాయ్ జోష్వా, ఈరోజు ఎందుకు నువ్వు అంత హ్యాపీగా కనబడుతున్నావు? లేదు సిస్టర్, నిన్న నేను మా ఫ్రెండ్ క్రికెట్ ఆడినప్పుడు నా బ్యాట్ ఇరిగిపోయింది. అందు గురించే మా ఫ్రెండ్ నా మీద నవ్వారు. అందు గురించే నేను చెప్పాను, ఏదో ఒక రోజు యేసయ్య నీ బ్యాట్ ఇరిపేస్తారు. అందు గురించే ఇవాళ బ్యాట్ కూడా ఇరిగిపోయింది. అందు గురించే నేను ఇవాళ చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకు బ్రదర్ అలా చేసావు? నీ స్నేహితుడికి హాని చేయడం కోసం దేవుడి నామాన్ని వ్యర్థంగా ఉచ్చరిస్తావా? దేవుడు మోషే ద్వారా ఇచ్చిన 10 ఆజ్ఞల్లో 3వ ఆజ్ఞ ఏంటి? నీ దేవుడైన యెహోవా నామంను వ్యర్థంగా ఉచ్చరింపకూడదు అని చెప్పాడు కదా బ్రదర్. నువ్వెందుకు అలా చేసావు? అవును సిస్టర్, దేవుడి పేరుని నేను వ్యర్థంగా ఉచ్చరించాను సిస్టర్. ఇంకెప్పుడు ఆలోచన సిస్టర్. గుడ్ బ్రదర్. చెల్లి చెల్లి, ఏంటన్నయ్యా? ఈరోజు నేను చర్చికి రావట్లేదు చెల్లి. ఎందుకన్నయ్యా? ఎందుకంటే నేను నా ఫ్రెండ్స్తోని పిక్నిక్కి వెళ్తున్నాను. అదేంటని అరగంటున్నావు? ఈ వారం అంతా మనల్ని కాపాడిన దేవుణ్ణి నువ్వు ఆరాధించుకున్నానా? మీ ఫ్రెండ్స్తో నువ్వు పిక్నిక్కి వెళ్తావా? నాకు కూడా వెళ్ళటం ఇష్టం లేదు చెల్లి, కానీ మా ఫ్రెండ్సే నన్ను ఫోర్స్ చేస్తున్నారు. నీకు దేవుడు ఇష్టమా లేదా ఫ్రెండ్స్ ఇష్టమా? బైబిల్లోని మోషే ద్వారా 10 ఆజ్ఞలు ఇచ్చారు కదా, అందులోని 4వ ఆజ్ఞ ఏంటంటే, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుది అని చెప్పారు కదన్నయ్య. అలా తప్పుడు నువ్వు దేవుణ్ణి ఆరాధించడానికి రాకుండా మీ ఫ్రెండ్స్తోని షికారుకి వెళ్తావా? నేను నా మనసు మార్చుకున్నాను చెల్లి. మన ఇద్దరం కలిసి చర్చికి వెళ్ళి దేవుణ్ణి ఆరాధిద్దాము. సరే అన్నయ్య. సంజు రా సంజు ఆడుకుందాం. నేను రాను తేజ. సంజు రా సంజు ఆడుకుందాం. నాకు ఇప్పుడు చాలా కోపంగా ఉంది తేజ. నాకు ఇప్పుడు మూడ్ ఏమీ బాగాలేదు. నాకు చిరాకు తెప్పించుకు. సంజు, ఎందుకు సంజు అంత కోపంగా ఉన్నావు? నేను మా ఫ్రెండ్స్ బయటికి వెళ్దాం అనుకొని మన మమ్మీని పర్మిషన్ అడిగాను. మమ్మీ పర్మిషన్ ఇవ్వలేదు. మా ఫ్రెండ్స్ వాళ్ళ పేరెంట్స్ అయితే పర్మిషన్ ఇచ్చారు. ఎప్పుడు మన పేరెంట్స్ ఏదో ఒక దానికి అడ్డుపడుతూనే ఉంటారు. సో ఐ హేట్ మై పేరెంట్స్. ఎందుకు సంజు అలా అంటున్నావు? మీ ఫ్రెండ్స్ వాళ్ళ పేరెంట్స్ గుడ్, మన పేరెంట్స్ బ్యాడ్. మనం క్రిస్టియన్స్ సంజు. మన పేరెంట్స్కి వాక్యం తెలుసు కాబట్టి
ఏది గుడ్డో ఏది బ్యాడో మన పేరెంట్స్కి తెలుసు సంజు. వాళ్ళు ఎక్కడ పడితే అక్కడికి అలా పంపించరు. మోషే ద్వారా ఇచ్చిన 10 ఆజ్ఞల్లో 5వ ఆజ్ఞ మీ తండ్రిని మీ తల్లిని సన్మానించుడి అని ఉంది కదా సంజు. మనము మన పేరెంట్స్కి రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళని లవ్ చేస్తేనే మనల్ని జీసస్ బ్లెస్ చేస్తాడు సంజు. అవును తమ్ముడు, నేను చాలా బ్యాడ్గా ఆలోచించాను. ఇంకెప్పుడు మన పేరెంట్స్కి నో చెప్పను, చెప్పిన దానికి నో చెప్పను. ఐ లవ్ మై పేరెంట్స్. జాష్వి, రోజు ఏదో ఆలోచిస్తున్నావేంటి? ఏం లేదు సిస్టర్. పర్లేదు, ఏంటో చెప్పు జాష్వా. మొన్న నేను ఆఫీస్కి వెళ్ళినప్పుడు రోడ్ మీద పెద్ద యాక్సిడెంట్ అయిపోయింది. ఒక బైక్ మీద ఒక ఫ్యామిలీ వెళ్తున్నారు. వెనకాతల నుంచి ఆటో వచ్చి గుద్దీసింది. ఆ ఆటో ఫుల్గా తాగేస్తున్నారు. కనీసం వాళ్ళ పాపం చనిపోయారు. ఆ ఆటో ఆకుంటానా వెళ్ళిపోయాడు. అందు గురించే నాకు కోపం వచ్చి నా ఆటో వాడి మీద కోపం వచ్చి నేను అనుకున్నాను, ఆడు ఎప్పుడైనా దొరికితే ఆటో వాడు అన్ని కత్తితో పొడిచి చంపించాలనిపించింది. అయ్యయ్యో, చాలా పెద్ద యాక్సిడెంటే జరిగిందే. అది సరే కానీ, బైబిల్లోని మోషే ద్వారా 10 ఆజ్ఞలు ఇచ్చారు కదా, అందులోని 6వ ఆజ్ఞ ఏంటంటే నరహత్య చేయకూడదు అని చెప్పారు కదా. నువ్వు ఆతవాన్ని అలా చంపారని అన్నావు. ఆతవా చేసింది కూడా తప్పే, కానీ నువ్వు కూడా తప్పుగానే ఆలోచిస్తున్నావు. మన ఎదుటివాన్ని చంపడం తప్పు. అవును మహిమ, నేను ఏదో కోపంగా ఆలోచించి చెప్పేశాను మహిమ. ఇంకెప్పుడు ఆలోచన మహిమ. సంజు చర్చికి టైం అయిపోతుంది. వా, బట్టల షాప్ చూడు జోష్వా, ఆ డ్రెస్ చూడు ఎంత బాగుందో. ఆ డ్రెస్ బాగుందిలే కానీ ఫస్ట్ టైం అయిపోతుంది చర్చికి. జోష్వా, నువ్వు చర్చికి వెళ్ళిపో, నేను ఆ డ్రెస్ కొనుక్కొని వెంటనే చర్చికి వచ్చేస్తాను. టైం అయిపోతుంది. లేట్ అయితే లేట్ అవ్వని, కానీ నేను ఆ డ్రెస్ కొనుక్కొని వస్తాను, లేదంటే ఎవరొకరు తీసేసుకుంటారు. సంజు, మోషే 10 ఆజ్ఞలు ఇచ్చాడు కదా, దాంట్లో 7వ ఆజ్ఞ నీకు తెలుసు కదా సంజు. వ్యభిచారింపకూడదు అని చెప్పారు కదా సంజు. దేవుడి కంటే దేన్నైనా ఎక్కువగా ప్రేమిస్తే అవి కూడా వ్యభిచారమే సంజు. బాబు పద, నాకు దేవుడి కన్నా ఏది ఎక్కువగా ఇష్టం లేదు. మహిమ, హోంవర్క్ రాస్తున్నావా? అవునన్నా. అవునట్టు నిన్న అమ్మ నట్రాస్ పెన్సిల్ పెట్టి కొనింది కదా, కానీ నీ దగ్గర డామ్స్ పెన్సిల్ ఎందుకు ఉంది? ఓహో, అదా అన్న. నిన్న నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు మా క్లాస్ టీచరు ఒక దౌతర్ గారు అది ఫిల్ చేయడానికి వెళ్తే నా పక్కనున్న మా ఫ్రెండ్ నా పెన్సిల్ తీసుకుంది. అప్పుడు నేను ఎవరికి కనిపించకుండా సైలెంట్గా తన బ్యాగ్ దగ్గరికి వెళ్ళి తన పెన్సిల్ కొని నేను తీసేసుకున్నాను అన్న. నో మహిమ, అలా చేయకూడదు. బైబిల్లో మోషే ద్వారా ఇచ్చిన 10 ఆజ్ఞల్లో 8వ ఆజ్ఞ దొంగలింపకూడదు అని ఉంది కదా మహిమ. మరి నువ్వేం చేసావు? నేను ఏమీ దొంగతనం చేయలే. నా పెన్సిల్ తను తీసుకుంది, తన పెన్సిల్ నేను తీసుకున్నాను. చెల్లు దాన్ని కూడా దొంగతనమే అంటారు మహిమ. రేపు నువ్వు స్కూల్కి వెళ్ళి తన పెన్సిల్ తనకి ఇచ్చేయి. సరేరే అన్న.
అన్యా అన్యా ఏమైంది అన్యా? నాతో మాట్లాడడం ఇష్టం లేదా? జోస్వా, నువ్వు నిన్న క్లాస్లో ఏం చేసావు? సార్ హోంవర్క్స్ రాశారా అంటే నువ్వు రాశాను సార్, కానీ వీడే నా పేపర్ చింపేశాడు అని తన మీద అబద్ధపు సాక్ష్యం చెప్పావు కదా జోస్వా. పాపం సారు తన్ని ఫుల్గా కొట్టేశారు. ఓ అదా, తను కూడా నా మీద అబద్ధం చెప్పారు, అందు గురించే నేను కూడా తన మీద అబద్ధం చెప్పాను బ్రదర్. అదేంటి? బైబిల్లో మోషే ద్వారా ఇచ్చిన 10 ఆజ్ఞల్లో 9వ ఆజ్ఞ నీ పొరుగువారి మీద అబద్ధపు సాక్ష్యం పలుకకూడదు అని ఉంది కదా జోస్వా. నువ్వు వెళ్ళి మీ ఫ్రెండ్కి సారీ చెప్పు. ఓకే అన్యా. చెప్పు. అక్క అక్క చూడు, పక్కింటి ఆవిడ సూపర్ డ్రెస్ కొనుక్కుంది కదా. అవును చెల్లి, ఆ డ్రెస్ చాలా సూపర్గా ఉంది. ఆ డ్రెస్ మనకు కూడా ఉంటే బాగుంటుంది కదక్క. అవును చెల్లి, ఆ డ్రెస్ మనకు కూడా ఉంటే బాగుండు. ఆ డ్రెస్ ఆవిడకన్నా మనకే చాలా సూపర్గా ఉంటుంది. మనం వేసుకుంటే చాలా బాగుంటాం. అవునక్క, మన దగ్గర ఆ డ్రెస్ ఉంటే బాగుండు చెల్లి. అవునక్క. అవునట్టు ఆగు, మనం ఏదో మర్చిపోయాం చెల్లి. బైబిల్లోని 10వ ఆజ్ఞ, నీ పొరుగువారి భార్యనైనను నీ పొరుగువారి దగ్గర నుంచి దేనినైనను ఆశింపకూడదు. చెల్లి, మనము ఈ పొరుగువారి దగ్గర నుంచి ఏమీ ఆశింపకూడదు చెల్లి. అవునక్క, మనకి దేవుడు ఏంటి ఇస్తే అదే బెస్ట్. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇప్పుడు మేము మీకు 10 ఆజ్ఞలు చెప్పాము కదా, అవి మీరు కూడా పాటిస్తున్నారా? గాడ్ బ్లెస్ యు ఆల్.